2014లో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ స్వరూపాన్నే మార్చేసిన 6 అత్యంత కీలకమైన పథకాలు ఏంటో తెలుసా? రండి తెలుసుకుందాం. మొట్టమొదటి పథకం స్వచ్ఛ భారత్ అభియాన్. 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకం దేశమంతటా పారిశుద్ధ్యాన్ని పెంచి బహిరంగ మల విసర్జన రహిత భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది. మరి రెండవ పథకం జనధన్ యోజన. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా కోట్లాది మందికి ఉచితంగా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలను అందించారు. మరి మూడవ పథకం మేక్ ఇన్ ఇండియా. మన భారతదేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి నాలుగవ పథకం డిజిటల్ ఇండియా. ప్రభుత్వ సేవలను వేగంగా డిజిటల్ రూపంలో పౌరులకు అందించడం మరియు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యం. మరి ఐదవ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. పేద మధ్యతరగతి కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ముఖ్య ఉద్దేశంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఆరవ పథకం స్మార్ట్ సిటీస్ మిషన్. దేశంలోని 100 ప్రధాన నగరాలను ఎంచుకొని వాటిలో ఆధునిక మౌలిక వసతులు కల్పించి స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దారు. మరి ఈ 6 పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేస్తారు కదా. జై భారత్, జై నరేంద్ర మోడీ. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పథకాల గురించి, నరేంద్ర మోడీ గారి గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.